యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఈ జూలై మాసం ఆశీర్వాద కూడికకి కూడి వచ్చిన దేవుని వీళ్ళందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీరునుగాక. మంచిది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వాక్యంలో, నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఎలా కనపరుస్తారంటే, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీల పక్షాన సర్వశక్తిగల దేవుడు నిలబడి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఈ నెల ప్రభు మన మధ్యలో మన ఎదుట కనపరుస్తాను అంటున్నాడు. విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? అయితే ఆయన అద్భుత కార్యాలను చూస్తావు. హల్లెలూయా. ఆయన అద్భుత కార్యాలు చూడాలి అని ఎందరు ఆశిస్తూ ఉన్నారు? ఎందరు ఆశిస్తూ ఉన్నారు? అద్భుత కార్యాలను చూడాలి అని ఎందరు ఆశిస్తూ ఉన్నారు కదా? విశ్వసించిన నీకు నిశ్చయంగా అలాగునే జరుగునుగాక. నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఆయన నా ఎదుట అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన నా ఎదుట అద్భుత కార్యాలు చేస్తాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ నెల ప్రభు నీ ఎదుట అద్భుత కార్యాలు చేస్తాడు, అది నువ్వు చూస్తావు. ఈ నెల ప్రభు నీ ఎదుట అద్భుత కార్యాలు చేస్తాడు, అది నువ్వు చూస్తావు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా మన ప్రభు అద్భుత కార్యాలు చేసే దేవుడే. లూకాసు వార్తలో చక్కని మాట ఉంటుంది. లూకాసు వార్త 5వ అధ్యాయం 26వ వాక్యం. 5:26. అందరూ విస్మయం ఉంది. ఏం చూశారంట? గొప్ప వింత చూసాం, గొప్ప వింత చూసామని విస్మయం పొందారంట. ఆ వింత నీ జీవితంలో జరిగిస్తే, ఆ గొప్ప వింత నీ కుటుంబంలో జరిగిస్తే, ప్రభు ఆ గొప్ప వింత నీ కుటుంబములో జరిగిస్తే, ఆ గొప్ప వింత నీ జీవితంలో జరిగిస్తే బ్రతుకులే మారిపోతాయి. యేసు నామములో బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. కేవలం చూడడమే కాదు, అది మన జీవితంలో జరగాలి, అది మనం చూడాలి. అది మన బ్రతుకులో జరగాలి, అది మనం చూడాలి. పక్షవాయు గలవాన్ని కేవలం ప్రభు నోటి మాటతో స్వస్థపరిచాడంట. ఎలాగా? కేవలం నోటి మాటతో స్వస్థపరిచాడు. స్వస్థత కలిగిన వెంటనే వాడు మంచం ఎత్తుకొని లేచి పరిగెత్తాడంట. అక్కడున్న ప్రజలందరూ చూసి విస్మయం పొందారంట. బిత్తరపోయి చూశారు. ఒక్క మాటతో చెప్పాలంటే విస్మయం పొందారు. నేడు గొప్ప వింత చూచితిమి అన్నారు. ఏమన్నారు? కల్పనా కథలు కాదండి, ఇది కట్టుకథలు కాదు, ఇది సాక్షాత్తు ప్రభు 2023 సంవత్సరాల 24 సంవత్సరాల క్రితం జరిగించినటువంటి అద్భుత కార్యాలు ఇవి. ఆయన అదే అంటున్నాడు, ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చి రావడానికి నేను ఎట్టి అద్భుతాలు ఇజ్రాయేలు ప్రజల మధ్యలో జరిగించానో, తన జనులైనటువంటి మీ ఎదుట ఆయన ఈ నెల అద్భుత కార్యాలు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. అదే ఈ నెల వాగ్దానం చేశాడు. నేను జనులకు అద్భుతములను కనపరచుదును. విశ్వసించిన వారు బిగ్గరగా చప్పలు కొడదాం. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలను చేశారంట. ఆ రోజు ఆయన ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి
ఎటువంటి అద్భుతాలను చేశాడంటే అంతవరకు ఎవ్వరూ చేయలేనటువంటివి. ప్రజల్ని విడిపించడానికి అంతవరకు ఎవ్వరూ చేయలేనటువంటి అద్భుత కార్యాలని ఆయన అక్కడ చేసి ప్రజల్ని ఐగుప్తు దేశంలో ఫరో కబంధ హస్తాల కింద నుంచి తప్పించారు, విడిపించారు. ఈరోజు అదే రీతిగా నిన్ను బాధలలో, దుఃఖములో, వేదనలో, నిందలో, కన్నీరులో, కరువులో, ఇరుకులో, ఇబ్బందులలో, దీనదరిద్రపు స్థితిలో, దయనీయమైనటువంటి పరిస్థితులలో, అసలు ఏ అద్భుతాలకి ఏ కార్యాలకి నోచుకోనటువంటి నీకు నా దేవుడు అంటున్నాడు, ఈ నెల నా జనుల ఎదుట అద్భుతాల్ని కనపరుస్తాను, నన్ను విశ్వసించిన నా ప్రజల ఎదుట అద్భుతాల్ని కనపరుస్తాను, ఆయనను విశ్వసించిన మీ ఎదుట ఈ నెల ఆయన అద్భుతాల్ని కనపరిచే నెలగా మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున విప్పడదాం. హల్లెలూయా. నీవు విశ్వసించినట్టయితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఈ గొప్ప దేవుని నువ్వు నమ్మినట్టయితే ఈయనేం చేస్తాడులే, ఏదో అందరు నమ్ముతున్నారు కాబట్టి నమ్ముతున్నాం, ఏదో కాలేమన్నా తొందర చేస్తున్నాడు కాబట్టి నమ్ముతున్నాం, ఈయనేం చేస్తాడులే అని అనుకుంటే ఎప్పటికీ అద్భుతాలు చూడలేరు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా అని ఏ రోజైతే నువ్వు ఆయన వైపు చేతులెత్తి అడుగుతావో ఆ రోజు ఆయన అద్భుతాలను చూస్తావు. ఆ రోజు ఆయన నీ ఎడల అద్భుతాలు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, లేమి, నిందలు, అవమానాలు, కరువులు, ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో నుండి నీవు విశ్వసించినట్టయితే నిన్ను విడిపించుటకు ఆయన అద్భుతాలను చేసి విడిపిస్తాడు. నీవు విడిపించబడుటకు, నిన్ను విడిపించుటకు ఆయన అద్భుతాలను చేసి నడిపిస్తారు. చూడండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు అనడానికి ఒక 4 పిల్లర్స్, ఒక నమ్మకం, 4 పిల్లర్స్, ఒక నమ్మకం, 4 మాటలు చెప్పి 3 మాటలు నీ జీవితంలో ఎలా అద్భుతాలు చేస్తాడో చెప్పి ముగించేస్తాను నేను. దేవుడు 4 పిల్లర్స్ అంటే వాక్య ఆధారమైనటువంటి పిల్లర్స్ ద్వారా అద్భుతం చేస్తాడు. ఆయనకి మొట్టమొదటిగా ఆయనకి ఎవ్వరి సహాయం లేకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎలాగా? ఆయనకి ఏ సహాయం అవసరం లేదు నీకు అద్భుతం చేయడానికి. నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఎవ్వరి సహాయం తీసుకొని అవసరమే లేదు, ఆయన మాత్రమే నీకు అద్భుతం చేస్తాడు. రెండవది, ఆయన నీకు సహాయం చేయడానికి, నీకు అద్భుతం చేయడానికి మొదటిదే ఎవ్వరి సహాయం అక్కర్లేదు. చూడండి, కీర్తన గ్రంథము 136 అధ్యాయము, ఈ మొదటి చెప్పాక రెండవ దానికి వెళ్తాను నేను. కీర్తన గ్రంథము 136 అధ్యాయము 4వ వాక్యం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. చాలమ్మా, ఇంక అయిపోయాయి కదా. ఎవరంట? ఆయనకి ఎవరు సహాయం అవసరం లేదు, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే, ఆయనకి ఏ సహాయం అవసరం లేదు. ఈ భూమి మీద మనం ఏదైనా కార్యాలు చేయాలంటే గవర్నమెంట్ సహాయం కావాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ 5 లక్షలు ఇవ్వాలి. ఒక స్థలం కావాలంటే గవర్నమెంట్ వీకర్ సెక్షన్లో రాసి ఇవ్వాలి. గవర్నమెంట్ మనకు సహాయం చేయాలన్నా ఆర్థిక సహాయం కావాలి, లేకపోతే గవర్నమెంట్లో డబ్బులు లేవు, ఇప్పుడు ఏమి ఇవ్వలేము. ఇచ్చిన పథకాలే నెరవేర్చడానికి ఇప్పుడు మా ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి మేము దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం అంటారు. అవునా? వైట్ రేషన్ కార్డు ఇవ్వడానికి ఇప్పటికి సర్వర్లన్నీ డల్గా ఉన్నాయి, వైట్ రేషన్ కార్డు ఇంకో 5 సంవత్సరాల తర్వాత చూద్దామంటారు.
ఈ ప్రభుత్వాలు మీకు ఇవ్వడానికి మా దగ్గర అది లేదు ఇది లేదు. మన సీఎం గారు అంటారు, ఖజానా అంతా ఖాళీగా ఉంది, ఎన్ని నుంచి ఇవ్వాలి మీకు అంటాడు. ఏది రాష్ట్రానికి ప్రథమ పౌరుడే అట్లా అంటే, దేశానికి ప్రథమ పౌరులే అట్లా అంటే, ఇక మనుషులు ఎక్కడికి వెళ్ళాలండి? నేను మీకు సహాయం చేయాలంటే నాకు ఇంకో తరఫు నుంచి సహాయమో రావాలి అంటారు. మీరు ఒక మాట అడగండి, మీరు ఒక మాట ఆలోచించండి. మీరు ఎవరికైనా అప్పియాలంటే డబ్బులు రాలేవన్నా వచ్చాక ఇస్తాగండి, ఆ నుంచి రావాలి ఈ నుంచి రావాలి అంటే, పోనీ ఎవరికైనా మీరు సహాయం చేయాలి అంటే ఒక పని అయ్యేది ఉంది, అది అయిపోయిందంటే డబ్బులు వస్తాయి, రాగానే నేను మీకు సహాయం చేస్తాను. నా దగ్గరకు వచ్చి అంటారు, అన్నా ఒక పని కావాలన్నా అయితే మాత్రము 2 కోట్ల మందిని నేను ఒక్కనే కట్టిస్తా. ఏదట 2 కోట్ల మందిని నేను ఒక్కనే కట్టిస్తా అంటాడు. లేదంటారు, ఎవరైనా మనకి సహాయం చేయాలంటే వారికి సహాయం అందంది మనకు సహాయము లభించదు. కానీ మనం ఆరాధించే దేవుడు మనకి సహాయం చేయాలంటే ఆయన ఎవరి సహాయం తీసుకొని అవసరం లేదు, ఆయన ఒక్కడు మాత్రమే మనకు అద్భుత కార్యములు చేయగల సమర్థుడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం ఇప్పడదాం. హల్లెలూయా. నీ జీవితంలో దీన్ని విశ్వసించాలి. నీ ఒక్కడివే నాకు చాలు ప్రభువా, నీ ఒక్కడివే నాకు సహాయం చేయగల సమర్థుడు అని నువ్వు నమ్మాలి. నమ్మి ఆయనతో నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్టయితే అద్భుతాలను చూస్తాం, ఆయన చేసే అద్భుతాలు చూస్తాం. చాలామంది అంటారు, దేవుడు కూడా మనుషుల రూపంలోనే, ఇది దేవుడు కూడా మనుషుల రూపంలోనే, అడుక్కుంటే మనుషుల రూపంలో వస్తాయి. ఎవరిని? మనుషులను అడుక్కుంటే. దేవుణ్ణి అడుక్కుంటే నీకు రావలసినటువంటి ధననిధిలో నుండి వస్తుంది. ఆకాశవాక్యులను విప్పి ఆయన నీ మీద సమృద్ధి అయిన దీవెనలు కుమరిస్తాడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. అయితే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చేయాలంటే ఆయన మాత్రమే అద్భుతం. నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే అద్భుత కార్యములు చేయగలవాడు అని నువ్వు విశ్వసించాలి. రెండో పిల్లర్ మనుషుల సరిహద్దులని దాటుకొని ఆయన నీకు అద్భుతాలు చేస్తాడు. దేని? మనుషుల సరిహద్దులని దాటుకొని ఆయనకి అద్భుతాలు చేస్తాడు. బుద్ధి జ్ఞానము, నీ బుద్ధి నీ జ్ఞానము ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయి. కానీ కొన్ని విషయాలు వచ్చేసరికి మనం ఇక్కడ ఒంటరి అయిపోతాం. ఇక ఇంతకంటే దాటి నేనేం చేయలేను, ఇంతకంటే మించి నేను ఏం చేయలేను. నీ బుద్ధి నీ జ్ఞానము నీ సత్తువ దీన్ని బట్టి కాదు, ఆయన న్యాచురల్గా ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనుషుల సరిహద్దులని దాటుకొని అద్భుతాలు చేస్తాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వాక్యంలో ఇంకాస్త లోతుగా నేను ఈ విషయాన్ని మీరు వివరిస్తాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వాక్యం. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను ప్రేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. అంటే కాదు, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని ఎవరు అంటున్నారు? భక్తుడు అంటున్నాడు. ఇక్కడ అదే డయాగ్నల్లో రైట్కి వెళ్ళిపోయి 27వ వాక్యం చివరి మాట మనం చదివితే ప్రభువే అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ సరిహద్దులు కొంచెమే కావచ్చు. డాక్టర్లు అంటారు కొన్నిసార్లు, ఎవరంటే మా కుదిరినంత, మా దగ్గర ఉన్నంత చేశాం, ఇక దీనికంటే ఎక్కువ మేము
చేయలేము, ఈ మనిషి చచ్చిపోతాడు, తీసుకెళ్ళండి. వెంటిలేటర్లో పెడతారు, మా చేతుల్లో ఏం లేదండి. ఏమంటారు? ఆయన మరలా బ్రతకాలి అంటే ఆయనంతటా ఆయన శక్తి పొందుకోవాలి. ఆయనంతటా ఆయన శక్తి పొందుకోకపోతే ఆయనక చనిపోతాడు. డాక్టర్లు అంటారు, వైద్య శాస్త్రంలో ఉన్నవన్నీ వాడేసామిక, మా సరిహద్దులలో ఏది లేదిక. పెద్ద పెద్ద డాక్టర్లను సైతం పిలిపించి, జ్ఞానం కలిగినటువంటి డాక్టర్లు, సీనియర్ మోస్ట్ డాక్టర్లను సైతం పిలిపించి ఇతనికి ట్రీట్మెంట్ అందించాం. 1000 కోట్లు ఖర్చు అయినా కూడా పర్లేదయ్యా, నా బిడ్డను కాపాడు అంటే, నా మనుషులను కాపాడు డాక్టర్ అంటే, ఆపరేషన్ థియేటర్లో వచ్చి డాక్టర్ వచ్చి సింపుల్గా అంటాడు, ఐఎమ్ సారీ, నేను చాలా ప్రయత్నం చేశాను, మా చేతుల్లో ఏం లేకుండా పోయింది. ఏం లేకుండా పోయింది? మనం ఆరాధించే దేవుడు నా చేతుల్లో ఏం లేదు అని అనే దేవుడు కాదు, ప్రయత్నించాను ఓడిపోయాననే దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, చచ్చిన వారిని సైతము లేపగల సమర్థతను మన దేవునికి ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కొట్టేదేదో గట్టి కొట్టచ్చుగా, ఎందుకు చచ్చు కొట్లు? హల్లెలూయా. ఈ దేవుడి యొక్క ఈ పిల్లర్ మీద మనం ఆధారపడి ఉండాలి. నువ్వు అడిగేటప్పుడు ఆయన ఒక్కడే సహాయం చేయగల దేవుడు. రెండవది, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని ఆయనే అన్నవాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. కాబట్టి నీ అసాధ్యాలను సాధ్యపరచగల సమర్థుడు ఆయన నీ సరిహద్దులని దాటి ఆయనకి సహాయం చేయగల సమర్థుడు. మీరు ఎప్పుడైనా దేవుని చూడడానికి ప్రయత్నం చేశారా? చాలా రహస్యం చెప్తున్నాను, భక్తి గల వారైతే దీన్ని క్యాచ్ చేస్తారు. భూప్రపంచం బయటికి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేసావా? అంతుంది మన భక్తి. మన చుట్టూన పరిస్థితులతోని మనం వంగిపోయి, సాగిల పడిపోయి, చతికిల పడిపోయి చచ్చిపోవాల్సిందే. కానీ ఈ భూమి నుండి బయటికి వెళ్ళి ఏ రోజైనా చూసావా? పక్కనున్న వరంగలే చూడలేదరా, భూమి నుండి బయటికి వెళ్ళి ఎలా చూడగలుగుతాం? అవసరం లేదు. పక్కనున్న రాష్ట్రాలు, పక్కనున్నటువంటి ఊర్లు చూసే అవసరం లేదు. భూమి నుండి బయటికి వెళ్ళి చూస్తే నా ప్రభు ఎంత ఆశ్చర్యకరుడో, అద్భుతకరుడో నీకు అర్థమవుతుంది. నీ ప్రార్థనలో నువ్వు వెళ్ళగలుగుతావు. మీకు తెలుసా ఆ విషయము? మీ ప్రార్థనలో మీరు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మీ మైండ్ నిండా ఎంతసేపు అప్పుల బాధలు, అనారోగ్యము, లేమి, కరువు, ఇరుకులు, ఇబ్బందులు ఇవే ఉంటాయి. నా కొడుకు బాగలేదు, నా కూతురు బాగలేదు, నా కొడుకు పరిస్థితి బాగలేదు, నా కూతురు పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నా కుటుంబంలో సరిగ్గా లేదు, నా పిల్లోడు బయటికి వెళ్ళాడు, ఇంటికి ఎప్పుడు వస్తాడు, రేపు అప్పులోడికి అప్పులు కట్టాలి, లేకపోతే ఇంటి ముందుకు, ఇవే మన మైండ్లో ఉంటాయి. కానీ ఏ రోజైనా నీ మైండ్ భూమి బయటికి వెళ్ళి ఆలోచించిందా, చూడగలిగిందా? నీ కన్నులు ఏ రోజైనా అక్కడికి వెళ్ళి చూడగలిగాయా? అంత భక్తి జీవితం ఉంటే బాగానే ఉండలేదు నీకు. అంత భక్తి జీవితం ఉంటే బాగానే ఉంటుంది. హల్లెలూయా. అంత భక్తి చేయాలి. అంత భక్తి చేయాలంటే నీ ప్రాణాత్మ దేహములు ఆయనకి బలిగా అర్పించాలి. అంత గొప్ప అద్భుతం నువ్వు చూడాలంటే నీ శరీరం అంతా ఆయనకి సమర్పించుకోవాలి. ఒక్క ఆదివారం ఆరాధనకి సమర్పించుకోలేము మనం. ఇక అంత అద్భుతాలు ఎక్కడ చూడగలుగుతాం? మనం ఆరాధించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆ అద్భుతాలని నువ్వు చూసేటట్టుగా చేసే దేవుడు ఆయన దగ్గర కొరత లేదండి. ఆయన దగ్గర సరిహద్దులు లేదు. భూమి దాటుకొని వెళ్ళి చూస్తావా? ఆకాశ నక్షత్రాల మీద కూర్చొని చూస్తావా? పరలోక రాజ్యానికి వెళ్ళి చూస్తావా? ఇంతవరకు ఎవ్వరు చూడనటువంటి, ఎవ్వరు వెళ్ళనటువంటి ఆ నిత్య రాజ్యానికి వెళ్ళి చూస్తావా? అన్నిటినీ ఆయన నీకు కన్నులారా చూపించే దేవుడు. అందుకే ఈ నెల నా జనులు అద్భుతాల్ని చూస్తారు. నా జనులు అద్భుతాల్ని చూస్తారు. మనకు సినిమా చూడాలంటే ఆతృత ఎక్కువ ఉంటుంది.
మన బంధువులను చూడాలంటే ఆశ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కొత్త వింతలు చూడాలంటే, పక్కింట్లో ఏం జరుగుతుందో తొంగి చూడాలంటే ఆశ ఎక్కువ ఉంటుంది. కానీ దేవుడి అద్భుతాలు ఎంతవరకు నువ్వు చూడగలుగుతావో అది ఎప్పుడు ఎవరికి ఉండదు. అది ఆధ్యాత్మికమైన చింతన అంటారు. అది ఆధ్యాత్మికమైన. అందుకే ఆయన అంటాడు, పైనున్న వాటినే వెతకుడి. దేన్ని? పైనున్న వాటినే వెతకుడి. పైన అంటే పైన ఉంది. పైన నువ్వు చూడలేనివి, నువ్వు చూడనివి, నువ్వు చూడవలసినవి ఏదో పైన ఉంది. ఉద్యోగం వస్తలేదు, వ్యాపారం సరిగా లేదు, చేతి పని సరిగా లేదు, ఇవే ఈ జీవన వ్యాపారంలోనే ఏమైపోయామంటే చిక్కుకొని పోయాము. ఏమైపోయాము? చిక్కుకొని పోయాము. భక్తి జీవితంలో ఎక్స్పాండ్ కాలేకపోతున్నాం మనం. భక్తి జీవితంలో ఎక్స్పాండ్ కావాలి అంటే నీ మోకాళ్ళు నలిగిపోవాలా. నీ మోకాలు ఏమైపోవాలా? మొత్తం కాసిపోవాలి నీ మోకాలు. భక్తి జీవితంలో అంత భక్తి నువ్వు చేయగలిగితే నిశ్చయంగా నా దేవుడు నీకు అద్భుతాల్ని చూపించగల సమర్థుడు. అద్భుతాలు చూపిస్తూ నిన్ను ముందుకు నడిపిస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టరు నా సరిహద్దు వరకు నేను చేశానికి నా వల్ల కాదంటాడు. కానీ నా దేవుడు చచ్చిన వాడిని సైతం లేపుతాడు. చచ్చిన వాడిని సైతం లేపుతాడు. చూడండి, మనం అనుకుంటాం ఇక ఇంతకు మించి నేనేం చేయలేను, ఇంతకు మించి నాకు మార్గం కనిపించట్లేదు, ఇంతకు మించి తప్పించుకోవడానికి ఏ మార్గము నాకు కనిపించట్లేదు, ఇంతకు మించి వెళ్ళడానికి నాకు మార్గాలే లేవు, నా సరిహద్దులు అంతే, నా పరిస్థితులు అంతే. మీ పిల్లలతో మీరు ఎన్నిసార్లు లేదు, మీ పిల్లలు ఏదైనా అడిగితే ఏందమ్మా ఏందన్నా నాకు కొనియకపోయేవాడు. అరే మన జీవితం ఇంతేరా, మనం నిరుపేదలమురా. ఏ పేదలురా? మనం నిరుపేదం, మనం ఇంతేరా, మనం ఇంతేరా, మనం ఇంతేరా, మన బతుకులు ఇంతేరా, మన కులం ఇంతేరా, మన పితరులు ఇంతేరా, మనం ఇంతేరా, 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 ఇంతేరా అని ఒక గిరి గీసుకొని అంతలో నుండి బయటికి వెళ్ళలేకపోతున్నావు. అంతలో నుండి నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారలేకపోతున్నావు. అంటే నువ్వు ఇంతే నా సరిహద్దులని గిరిగీసుకొని ఉన్నావు. ఆ సరిహద్దులను దాటుకొని ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఈ రెండో పిల్లర్ను గట్టిగా పట్టుకున్నట్టయితే నీ సరిహద్దులని దాటించి నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు ఆయన. నీ సరిహద్దులని దాటి నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు ఆయన. ద్వితీయోపదేశకాండం 3వ ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 24వ వాక్యం. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవరు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవరు? చూడండి, 3వది, ఎవ్వరూ చేయలేని అద్భుతాలు ఆయన చేస్తాడు. ఇది భూమి మీద నీలాంటి పరాక్రమం గలవాడెవరు? నీలాంటి అద్భుత క్రియలు చేయగలవాడెవరు? ఒకవేళ వారు చేస్తారేమో, వారి కంటే మించిన అద్భుతాలు చేయగల సమర్థుడు మనం ఆరాధించే దేవుడు. ఎవరితో సరిపోల్చలేని, ఎవరితో సరితూల్చలేనటువంటి దేవుడు. అందుకే ఒక పాట ఉంది కదా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. అది కూడా కాదు, ఇంకోటి, కాదు, సరిపోల్చలేను గొప్పవారితో, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు,
నడిపించే నజరేయుడా, నా నీతి సూర్యుడా, వినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. హల్లెలూయా. మనం ఆరాధించే మన దేవుణ్ణి ఈ భూమి మీద ఉన్న ఏ గనులతో పోల్చలేము. ఎందుకంటే ఆ గనుల కంటే ఉన్నతమైన కార్యాలు చేయగల మన దేవుడు. ఆ గనుల కంటే ఉన్నతమైన కార్యాలు చేయగల వాడు మన దేవుడు. ఆ కార్యాలు నీ జీవితంలో జరిగిస్తానంటున్నాడు. ఆ అద్భుత కార్యాలు ఈ నెల నీ జీవితంలో జరిగిస్తానంటున్నాడు. ఎవరితో పోల్చలేనటువంటి కార్యాలు. మోషే కర్ర కింద వేయగానే కర్ర ఏంగా మారింది? పాముగా మారింది. మరి అక్కడ ఉన్నటువంటి మంత్రగానం ఫరో చేతి కింద ఉన్న మంత్ర వాళ్ళ దగ్గర అదే అద్భుతాలు చేసే శక్తి ఉంది. వాళ్ళ కర్రలు కూడా కిందేస్తే ఏమైంది? అది పాముగా మారింది. మరి ఇంకేంది? మన దేవుడు చేసిన అద్భుతాలు ఏంది అంటే మోషే పాము ఒక్కటే మిగతా పాములన్నిటినీ మింగివేసింది. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. ఎవ్వరూ చేయలేని అద్భుతాలు మన దేవుడు చేస్తాడు. చివరిగా ఒక మాట, పిల్లర్లలో ఇది 4వ పిల్లర్. మాటల చేత వర్ణించలేని అద్భుతాలు చేస్తారు ఆయన. దేని చేత? మాటల చేత వర్ణించలేని అద్భుతాలు చేస్తారు ఆయన. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? అది పరిశోధింపజాలని మహా అద్భుత కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను నువ్వు నమ్మితే ప్రతిరోజు ఒక అద్భుతం చేయగల సమర్థుడు ఆయన. నువ్వు విశ్వసిస్తే ప్రతి నిమిషము, ప్రతి సెకండు నీ జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చగల సమర్థుడు ఆయన. నమ్మకనే ఆయన అద్భుతాలను చూడలేకపోతున్నాం మనం. ఆయన అద్భుతాలు చేస్తాడు అని విశ్వసించలేకనే మనం ఆయన అద్భుత క్రియలను చూడలేకపోతున్నాము. పాట అయితే పాడతాం, నీ అద్భుత క్రియలన్నీ తరెనానేతో పాడతాము, నీవు మాత్రమే చేయగలవు అని పాడతాము. కానీ దాన్ని పొందుకునేటువంటి గ్రహింపు శక్తి లేకుండా, దాన్ని పొందుకునేంత అభిషేకం, దాన్ని పొందుకునేంత ఒక శక్తి లేకుండా మనం మారిపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మనము శ్రద్ధ నిలపట్లేదు, దేవుని మీద శ్రద్ధ నిలపట్లేదు. ఎవరైతే ఈ సర్వశక్తిమంతుడైన దేవుని మీద శ్రద్ధ నిలుపుతారో మాటల చేత వివరించలేని అద్భుతాలను చూస్తావు. మాటల చేత వివరించలేని అద్భుతాలు చూస్తావు. దేవుడు అద్భుతం చేస్తే మనుషుల మాటల ద్వారా వర్ణించడానికి, దాన్ని చేతితో రాయడానికి, అద్భుతాలు నువ్వు వివరించడానికి, చేతితో రాయడానికి కూడా అందదంట. అంత అద్భుతాలు చేస్తాడు ఆయన. కలములతో రాయగలనా, కవితలతో వర్ణింపతరమా, కలలతో వివరింపతరమా, నీ మహోన్నతమైన ప్రేమ. అస్సలు ఆయన అద్భుతాలు నువ్వు వివరించాలంటే నీ వల్ల కాదు. మన జీవితంలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏం తెలుసా? కృతజ్ఞత లేని జీవితం మనది. ఏం జీవితము? తెలంగాణలో పచ్చిగా చెప్పాలంటే నియ్యత్ లేని బ్రతుకులు మనవి. నియ్యత్ లేని దరిద్ర బ్రతుకులు మనవి. ఏదైనా సహాయం పొందుతామా? కృతజ్ఞతగా వెళ్ళి ప్రభు సన్నిధిలో, ప్రభువా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రాలు నాయనా, నేను ఇది దాటలేని అనుకున్నాను ప్రభువా, కానీ దాటేటట్టుగా నువ్వు చేసావు తండ్రి
అని ఏ రోజైనా ప్రభు సన్నిధికి వెళ్ళి అని కృతజ్ఞతగా చెప్పారా? కృతజ్ఞత అర్పణలు అర్పించారా? ఒక గొప్ప దైవ సేవకుడు చెప్పాడు, అయ్యగారు వాళ్ళ చర్చిలో అంట, అయ్యగారు ఇక రేపటి నుంచి నేను ప్రభువుని నమ్ముకోవడం మానేసా. ఏరా భక్తి జీవితం బాగానే కొనసాగిస్తున్నావుగా, ఏం జరిగిందిరా నీకు అంటే, లేదయ్యగారు బోరు కొట్టింది, ఇక నేను మందిరానికి రాను. ఏమొచ్చిందంట? భక్తి జీవితం బోరు కొట్టిందట వాడికి. ఏసై రాకడ వరకు భక్తి జీవితం కొనసాగించాలి కదరా అంటే, చాలే గారు చాలు, భక్తి చాలు చేశా, కొన్ని రోజులు ఈ లోకంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఇక ఈ లోక మాలిన్యాల్లో తిరుగుదాం అనుకుంటున్నా. సరేరా వెళ్ళిపో, నేను ఆపెట్టోడేవాడు, నేను ఆపమంటే ఆగుతావా, నేను ఆగమంటే ఆగుతావా, సరే వెళ్ళిపో అన్నాడంట. ఇక జామ్గా ఇంటికి వెళ్ళాడంట. ఆగ్రా, ఇంటికి వెళ్తున్నాడు, ఆగ్రా. ప్రభు నీ జీవితంలో ఏమేం కార్యాలు చేశాడో చివరిగా మోకరించి ప్రార్థన చేసి ఆయన చేసిన కార్యాలన్నిటిని ఒకసారి తలపోసుకుంటూ తలంచుకుంటూ ధ్యానించుకుంటూ ఆయనకు చివరిగా ఒకసారి కృతజ్ఞతలు చెప్పేసి వదిలేరాయి ఆయనని. ఏది ఇంతకాలం ప్రభు నీ జీవితంలో చేశాడు కదా, నీ భక్తి జీవితంలో ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాలన్నీ ఒకసారి తలపోసుకొని ఆయనకు నువ్వు అప్పచెప్పేసి కృతజ్ఞతలు చెప్పేసి వదిలే ఇంకా ఆయనని. ఇంక మళ్ళీ నేను నిన్ను పిలువను, ప్రభు కూడా నిన్ను పిలవడరా అని చెప్పే కానీ ఓ అదెంత అని వెళ్ళి ఇంట్లో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ప్రారంభం స్తుతులు చెల్లించాడు. స్తుతులు చెల్లించిన తర్వాత ప్రభు ఏమేం కార్యాలు చేశాడో అన్ని బుక్కులో రాసుకున్నాడు. నిరుపేదనై దీన దరిద్రపు స్థితిలో కన్నీటితో మందిరానికి వెళ్ళినప్పుడు నన్ను నువ్వు పలకరించావయ్యా, నా వెన్ను తట్టి బలపరిచావు. ఇక నాకు అదే ఆఖరి రోజు అనుకున్నప్పుడు నేనున్నాను, నీ మరణ పర్యంతరం వరకు, నా రాకడ వరకు నిన్ను కాపాడుతాను, సదాకాలం నేను నీతో ఉంటానని నన్ను బలపరిచి సంఘములో నుంచి బయటికి పంపించి నీ ఆత్మశక్తి నాతో కూడా ఉంచి నేను చేయు ప్రయత్నములన్నిటిలో నువ్వు నాకు సహాయం చేసి నా చేతి పనిని దీవించావయ్యా, నా సంతతిని దీవించావు. నాకు కుమారుడు కావాలి అన్నప్పుడు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నాకు చక్కని కుమారుని అనుగ్రహించావు. వాడికి పోషణ కావాలి అన్నప్పుడు ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధి చేత వానికి పోషణ అనుగ్రహించావు. నా శక్తి నా బలము చేత అయితే నేను ఇంతవరకు వచ్చేటోనే కాదు ప్రభువా, సమస్తాన్ని నువ్వు నా జీవితంలో నీవే చేసావు నా తండ్రి. నేను బలహీనపడ్డప్పుడు నీ వాక్యం నన్ను ఆదరించింది. నేను కన్నీరు కార్చినప్పుడు నీ కుడి చేయి నా కన్నీటిని తుడిచింది నా తండ్రి. ఎన్నిసార్లు నేను పడిపోయినను నన్ను లేవనెత్తిన గొప్ప దేవుడవు నీవే నా తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చగలను నా తండ్రి. నీవు నాకు ఎన్ని కార్యాలు చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు అని కన్నీరు కారుస్తూనే ఉన్నాడంట. చివరికి ఒక మాట అన్నాడంట, ఇంత గొప్ప దేవుని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానయ్యా, ఇంత అద్భుతాలు చేసే దేవుణ్ణి, నా బ్రతుకునే మార్చిన దేవుని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానయ్యా. ఈ లోకము నన్ను మృంగివేయాలని చూస్తుంది, ఈ లోకము నా పతనం చూస్తుంది. నా అన్నవారే నా వెనక గోతులు తవ్వుతున్నారు, నా అన్నవారే నా వెనక మాట్లాడుతూ ఉన్నారు. నీవు నా సరిహద్దులన్నిటినీ దాటుకుని నన్ను ఆశీర్వదించిన గొప్ప దేవుడవు కదా నా తండ్రి. సర్వశక్తి గల దేవుడనైనా నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను తండ్రి, నీ సన్నిధిని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభు అని మరుసటి వారం దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి ప్రభుని ఆరాధించాడంట. ఎక్కడికి వెళ్తామండి దేవుని వదిలేసి? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? మాటల చేత వర్ణించలేనిది, కలములతో వివరించలేనిది, మాటలతో వివరించలేనిది, కలములతో రాయలేనిది ఆయన చేసే అద్భుత కార్యాలు. అందుకే ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లూకా సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యంలో వారు చూసి భయపడ్డారంట. వారి కన్నులతో ఆ పక్షవాయువు గడల వాడు లేచినప్పుడు, నేడు గొప్ప వింత మేము చూచితిమి, నేడు గొప్ప వింత చూచితిమి అన్నారట. విస్మయం పొందారట. నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయడానికి సమర్థుడు.
ఈ 4 పిల్లర్స్ సరిపోవండి? ఈ 4 పిల్లర్స్ సరిపోవా ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడనడానికి? ఆయన మాటలు, ఈ 4 మాటలు సరిపోవా నువ్వు విశ్వసించడానికి? అందులో మొట్టమొదటిది, ఎవ్వరి సహాయం లేకుండా ఆయన నీకు అద్భుతాలు చేస్తాడు. రెండవది, మనుషుల సరిహద్దులను దాటి, నీ సరిహద్దులను దాటి ఆయన నీకు అద్భుతాలు చేస్తాడు. మూడవది ఎవ్వరూ చేయలేని అద్భుతాలు ఆయనకి చేస్తాడు. ఎవ్వరు చేయలేని అద్భుతాలు ఆయనకి చేస్తాడు. నాలుగవది, మాటల చేత వర్ణించలేని అద్భుతాలు ఆయనకి చేస్తాడు. లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకం నిన్ను బలపరుస్తానంటది, లోకం నిన్ను పాపం వైపు లాగుతూ ఉంటుంది, లోకం నిన్ను పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ ఈ గొప్ప దేవుని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్తామండి? ఈ గొప్ప దేవుని విడిచిపెట్టి మనం వెళ్ళామంటే పతనమైపోతాం, పాడైపోతాం, నశించిపోతాం. జాగ్రత్త. 3 మాటలు చెప్పి నేను ఇక ముగించేస్తాను. ఆయన క్రియలలో అద్భుతములు నువ్వు కన్నులారా చూడాలి అంటే, ఆయన క్రియలను నువ్వు చూడాలి అంటే ఎలా చేస్తాడు ఆయన? ఎలా అద్భుతాలు చేస్తాడు? ఆయన అద్భుతాలు చేయడానికి 4 పిల్లర్స్ ఆధారభూతంగా మీకు, వాక్యాధారంగా నేను మీకు చూపించాను. ఆయన అద్భుతాలు నీ జీవితంలో ఎలా చేస్తాడో దాన్ని నేను మీకు కనపరుస్తాను. ఇప్పుడు నీ కన్నులు చూడాలి ఆయన అద్భుతాలని, ఆయన చేసే అద్భుతాలను, ఆయన క్రియలను నువ్వు కన్నులారా చూడాలి. యెషయా గ్రంథం 43 అధ్యాయం 18వ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 43:18 చదమ్మా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలచును. అరణ్య మార్గములో 19 నేను అరణ్యములో త్రోవ కలుగు చేయవాడను, ఎడారిలో నదులు పారచేయువాడను. హల్లెలూయా. ఆయన నీ ఎడల చేసే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఎలాగుంటాయి తెలుసా? మునుపు ఎన్నడూ నువ్వు చూసుండవు, ఇక ముందు ఎన్నడూ నువ్వు చూడవు. అంతకంటే గొప్ప కార్యాలు. మునుపు కార్యాలను ఇక మీరు ఏం చేద్దంట? తలంచుకోకండి. మునుపు జరిగినాయా ఈ కార్యాలు? మునుపు ఇంతటి అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగినాయా అను తలంచుకోకు. మునుపు జరగనటువంటి నూతన కార్యాలు నీ ఎడల ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఇప్పుడే, ఈ నెలలే, ఈ జూలై మాసంలోనే ఆయన నీలో దాన్ని మొలిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్య మార్గములో అరణ్యములో మార్గమును ఏర్పాటు చేయవాడను, అరణ్యములో త్రోవ కలుగ చేయవాడను. అరణ్యంలో త్రోవ, అరణ్యంలో తప్పిపోయే పరిస్థితి ఎట్లుంటుందండి? హ్యాపీగా జేబులో చేసుకొని ఇంటికి వచ్చేస్తాడా? చిన్నప్పుడు ఒక సినిమా చూసే, ఎన్టీ రామారావు. చిన్నపిల్లాడు అరణ్యంలో తప్పిపోతాడు, అడవిలో. వాడు అమ్మ చూడాలి, నిన్ను నాన్నను చూడాలి అని పాట పాడుతున్నాడు. అడవిలో పాట పాడుతున్నాడు ఆ చిన్న కుర్రాడు. అరణ్యంలో తప్పిపోయిన వాడి పరిస్థితి ఎలాగుంటుందండి? మార్గాలు కనిపించవు, ఇక అన్నీ మూతవేయబడతాయి. ఎటు వెళ్ళినా అరణ్యమే, ఎటు వెళ్ళినా అరణ్యమే, ఎటు వెళ్ళినా అరణ్యమే, ఎటు వెళ్ళినా ఇటు 10 కిలోమీటర్లు, ఇటు 10 కిలోమీటర్లు, ఇటు 10 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్ కూడా పనిచేయదండో ఎడా, జాగ్రత్త. ఇది గూగుల్ మ్యాప్ కూడా అరణ్యంలో పనిచేయదు, ఎందుకంటే ఆడ రోడ్లు ఉండవు కాబట్టి, ఆడ మార్గాలు ఉండవు కాబట్టి. కానీ నా ప్రభు అంటున్నాడు, అరణ్యంలో నీకు నేను గూగుల్గా పనిచేస్తాను, అరణ్యంలో నేను నీకు త్రోవల్ని ఏర్పాటు చేస్తాను,
నీ బ్రతుకి అరణ్య మార్గంలాగా అయిపోయిందేమో, ముందుకు వెళ్ళలేకపోతున్నామేమో, ముందు దీవెనలు ఉన్నాయని నువ్వు చూడలేకపోతున్నావేమో. మునుపు ఎన్నడూ చూడని నూతన కార్యాలు నేను మీ కొరకు చేస్తాను. అరణ్యంలో మీకు నేను త్రోవలు కలగజేస్తాను. ఎడారిలో ఊటలను పుట్టిస్తాను. ఎడారిలో నీళ్ళుంటాయండి, చెప్పాలి. మనం ఎప్పుడు పోలేదనుకో. సామాన్యంగా ఎడారిలో పెట్రోల్ ఉంటుంది కొన్నిసార్లు, కొన్ని చోట అయితే అది కూడా ఉండదు. వాటర్ లేక అలమటించిపోతారు, వాటర్ లేక పరితపించిపోతారు ఎడారిలో. అందుకు కాదు రాజస్థాన్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేసుకుంటున్నారు, ఎందుకంటే ఆడ వాటర్ లేవు. కానీ నా ప్రభు అంటున్నాడు, ఇక నీ జీవితంలో ఏమీ లేవు 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 అనుకుని ఉంటున్నావేమో, ఎడారిలో నదులని పారజేస్తానంటున్నాడు ఆయన. మునుపెన్నడు నువ్వు చూడని నూతన క్రియ నేను నీ ఎడల జరిగిస్తాను, అది ఇప్పుడే మొలచును. అది ఎవ్వరూ సాధ్యము కాదు అంటారు, కానీ నా ప్రభుకి సమస్తమును సాధ్యమే. నమ్మినవారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల నా దేవుడు తన అద్భుతాలని నీకు చూపించేటువంటి నెల. ప్రభు అంటున్నారు, నీ కన్నులు దాన్ని చూస్తాయి. ఎడారిలో నదులు పారజేయడం నువ్వు చూస్తావు. అరణ్యంలో మార్గము ఏర్పాటు చేయడం నువ్వు చూస్తావు. మునుపెన్నడు జరగని నూతన క్రియని ఎడల నేను జరిగిస్తాను. మునుపెన్నడు నువ్వు చూడని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేస్తాను. అద్భుతాలను చూస్తావు. మీ జీవితంలో రేపటిని గురించి చింతిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? పిల్లల భవిష్యత్తు ఏంటో, పిల్లల ఫీజులు ఏంటో, పిల్లల యొక్క జీవితం ఏంటో, రేపు నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో, వీడి భవిష్యత్తు ఏంటో, మంచిగా ఉంటుందంటావా? తల్లిదండ్రులు అయితే వీడు బండి వేసుకొని బయటకు వెళ్ళాడు వస్తాడంటావా సేఫ్గా? ఎంతసేపు టెన్షన్ 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 లైఫ్. ఆర్థికంగా ఆరోగ్యపరంగా చితికిపోయి ఉన్నాం, మనం నలిగిపోయి ఉన్నాం, ముందుకు లేనటువంటి పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్న వారితో నా ప్రభు అంటున్నాడు, ఈరోజు నీకు నేను అరణ్యంలో త్రోవని కలగజేస్తాను, ఎడారిలో నదులు పార చేస్తాను. విశ్వసించిన బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగల సమర్థుడండి. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఏది లేదు. మామూలుగా కాదండి, ఆ ఎడారిలో నీకు 7 రకాల చెట్లను కూడా మొలిపిస్తాడంట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, 7 రకాల కాస్ట్లీ చెట్లను మొలిపిస్తాడంట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆయన నీకు కలగజేస్తాడు. ఇక నువ్వు కదల్చబడవు, ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇక నువ్వు కదల్చబడవు. ఆయనకి అంతటి స్టెబిలిటీని ఇస్తాడు. మార్గాన్ని ఏర్పాటు చేసి నదులను పారజేసి అక్కడ 7 చెట్లు ఉంటాయి. మీరు కావాలంటే రాసుకొని ఇంటికి వెళ్ళాక చూడండి. అది కూడా కాస్ట్లీ చెట్లు, మామూలు చెట్లు కాదండోయ్. దాని బెదర్లు తీసి అమ్ముకున్నా కూడా కోటీశ్వర్లు అవుతారు. దాని బెదర్లు తీసి అమ్ముకున్నా కూడా కోటీశ్వరు. అంతటి స్టెబిలిటీని నా ప్రభు నీకు కలగజేస్తాడు. అందుకే నేను పాటలు రాశాను, నిన్నటి రోజులే మైమరపించావు, రేపటి కోసమే దిగులు లేదు యేసయ్యా. నిన్ను వెతికే నా మనసుకు మమతలనే పంచావు, నీతో నాకు పరిచయం ఓ వరమే యేసు, నీతో నాకు పరిచయం ఓ వరమే. పరిచయాలు పెంచుకోండి ప్రభుతోటి. నిజంగా ఆయనతో ముచ్చటించండి, ఆయనతో మాట్లాడండి, ఆయనతో ప్రార్థనలో పరిచయాలు పెంచుకోండి. పక్కింటోళ్ళతో, ఎదురుగింటోళ్ళతో, స్నేహితులతో కాదు పరిచయాలు, ప్రభుతో నీ పరిచయాలు పెంచుకో. కొత్త కొత్త పరిచయాలు మనల్ని పాపంలోకి నెట్టేస్తుంటాయి. దేంట్లోకి? కొత్త కొత్త పరిచయాలు పాపంలోకి నెట్టేస్తుంటాయి. కానీ నా ప్రభుతో పరిచయం నేను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. ప్రభుతో పరిచయం చేసుకోండి, ప్రభుతో ఎక్కువ సమయం గడపండి. నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ముందర ఎవ్వరూ నిన్ను తీర్చిదిద్దలేరు. ప్రభు ఒక్కడే నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళగల సమర్థుడు. ఉన్నతమైన ఏ ఒక్కరు నమ్మదగిన వారు కాదండోయ్, ఏ ఒక్కరు నమ్మదగిన వారు కారు.
ప్రభు ఒక్కడే నమ్మదగినవాడు. ఆయన మాత్రమే నీ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దగల సమర్థుడు. ఇంతవరకు నువ్వు చూడని అద్భుత కార్యాలు ప్రభు నీ కొరకు చేస్తానంటున్నాడు. డాక్టర్లు రిపోర్ట్లో ఏదైనా రావచ్చు, ఏదైనా కావచ్చు అనొచ్చేమో, కానీ నా ప్రభు రిపోర్ట్లు నిల్లుగా వస్తాయంటాడు. నీ అనారోగ్యాన్ని ఆరోగ్యకరంగా మార్చగల సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. రెండో మాట, మొట్టమొదటిది కాదు, ఆయన క్రియలో అద్భుతములను నీ కన్నులు దాన్ని చూస్తాయి. అరణ్యంలో త్రోవ కలుగజేయవాడు ఆయన, ఎడారిలో అది నువ్వు చూస్తావు. రెండవది, ఇంతవరకు వినని అద్భుతములను నువ్వు వింటావు. ఇంతవరకు అద్భుతములను నీవు వింటావు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 5-6 వాక్యాలు ముగిస్తున్నాయి ఇక్కడ. యెషయా గ్రంథము 48, 5-6 వాక్యాలు. హల్లెలూయా. చదవండి. చాలండి. ఈ సమాచారము నీకు తెలియజేసి తిని నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించము, నిజమని తెలియని మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడే నీ కొరకు నూతనంగా సృజించబోతా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. నువ్వు పూర్వం విని ఎరుగని అద్భుత కార్యాన్ని ఎడల ఆయన జరిగిస్తాడు. మీకు విషయం తెలుసా? మా దగ్గర ఒక అమ్మాయి వచ్చి అన్నా, వీడిని నేను ప్రేమిస్తున్నానన్నా. వీడు నాతో ఎట్లా అన్నాడంటే, నేను నిన్ను రాణిలాగా చూసుకుంటాను. ఎలా చూసుకుంటానంట? రాణిలాగా చూసుకుంటాన్నాడు. ఉదయాన్నే లేస్తూనే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతాడన్నా. ఏది? ఉదయాన్నే లేస్తూనే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతాడు, ఫోన్ చేస్తాడు. ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇంకేంటి అని ఎంత మధురంగా మాట్లాడతాడో. మా నాన్న కంటే మంచిగా, మా అమ్మ కంటే మంచిగా మాట్లాడతాడన్నా. పిచ్చిదన్నా, వాడి మాటలు నమ్మకే. వాడు మోసం చేస్తాడే. ఏ మగాడు మంచోడు కాదే, వాడు మాటలు నమ్మకే అంటే, లేదన్నా నన్ను ఎంతగానో ప్రేమిస్తానంటున్నాడు. నేను మరణ పర్యంతరం వరకు నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. నేను చితిలోనైనా నేను నీకోసము వస్తానంటున్నాడు. ఇంత ప్రేమించేవాడు ఎక్కడ దొరుకుతాడన్నా? వాడి మాటలు విని పిచ్చిది పడిపోయింది. ఇక నేను వాడిని పెళ్లి చేసుకుంటానన్నా. వద్దమ్మా, వాడు మంచోడు కాదు, వాడు బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, వద్దమ్మా అంటే ఇంటదా? లేదన్నా. నాతో అన్నాడు. సరే, నీ కర్మ. పెళ్లి చేసిన 3 రోజులకే ఇది మహారాణిలాగా చూసుకుంటాను అన్నోడు, చితిలోనైనా నీకు తోడొస్తానని అన్నోడు 3 నెలలకే ఒళ్ళంతా పచ్చడి కింద కొట్టి అమ్మోళ్ళింటికి కట్నం తీసుకురాపని పంపించాడు. చెప్పండి, ఇప్పుడు వాడు మాట్లాడిన మాటలన్నీ ఏమయ్యాయి? ఈ బిడ్డ వినింది, నమ్మింది, మోసపోయింది. వాడు మాయపు మాటలకు వినింది, నమ్మింది. 3 నెలలకే
వాడి బండారం బయటపడిపోయింది. బండారం బయటపడ్డది, వాడు మంచోడు కాదని తేలింది. అందుకొరకు మగోళ్ళు మాయగానాలు ఏమైనా మాట్లాడతారు, కానీ ఒక్కటి కూడా చేయరు. పెళ్లి ప్రమాణాలు చేస్తారు, నేను నీతో ఉంటా, చిరకాలం నీతో ఉంటా, మరణం మనల్ని వేరు చేయనంత వరకు మనం ఎవ్వరు వేరు చేయలేరు. తర్వాత నిన్ను చేసుకొని ఇబ్బంది పడుతున్నానే అంటాడు. నా కర్మ కొద్ది దొరికావే నువ్వు, నిన్ను చేసుకున్నందుకే ఈ దరిద్రమే అంటాడు. అంటాడా? సుఖం లేదట, సుఖం లేదే అంటాడు. పెళ్లి ప్రమాణాలు మాత్రం భలే చేస్తాడు. ఆ బిడ్డ ఎంత వింటదో, ఎంత పులకరించిపోతుందబ్బా, నాకు చిరకాల స్నేహితుడు దొరికాడు, చిరకాలం తన కౌగిట్లకి నేను ఫలిస్తాను అనుకుంటుంది. కానీ చివరాఖరికి 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో వీడి బండారము బయటపడుతుంది. నేను అంటాను, నా ఆస్తిలో నా సగభాగమే, నా ఆస్తి అంతటిని నిన్ను రాణిగా చేస్తానంటాడు. కానీ పాకెట్లో నుంచి 50 రూపాయలు తీస్తే మాత్రం ఎందుకు తీసేవే అంటాడు. నా ఆస్తిలో నీకు పాలి భాగం ఇస్తా అంటాడు. పాకెట్లో నుంచి 100 రూపాయలు పాల ప్యాకెట్ ఇస్తే ఎందుకు తీసేవే అంటాడు పొద్దున్నే. అంటారా? హల్లెలూయా. కాబట్టి మనుషులు మాటల చేత నిన్ను మాయ చేస్తారు, కానీ నా ప్రభు ఇంతవరకు నువ్వు కని విని ఎరుగని అద్భుతమైన మాటలు నీ కొరకు ఆయన సృష్టించగల సమర్థుడు. ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు. ఆయన మాత్రమే అద్భుత కార్యాలు చేయగల సమర్థుడు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు వినని అద్భుతములను నీవిప్పుడు వింటావు. ఆయన నీ కొరకు ప్రమాణం చేసి మరీ నీకు ఆయన అద్భుతాలు చూపిస్తాడు. చివరిగా మాట చెప్పి ముగిచ్చేస్తాను ఇక నేను. ఇంతవరకు తెలియని అద్భుతములను ఆయన నీ కొరకు చేస్తాడు. ఏవి? ఇంతవరకు నీకు తెలియనటువంటి అద్భుతములను ఆయన నీ కొరకు చేస్తాడు. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 2-3 వాక్యాలు చదివి ఇక మూత పెట్టేయండి బైబిల్. హల్లెలూయా, స్తోత్రం. మాట నెరవేర్చి యెహోవా, యెహోవా, అవును చదవనా? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎక్కడ విననటువంటి, ఎక్కడ చూడనటువంటి, నీకు ఏది తెలవనటువంటి గూఢమైన అద్భుతాలను నేను నీ కొరకు చేస్తాను. హల్లెలూయా. ఇంతవరకు గ్రహించలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. అట్టి అద్భుతాలను ప్రభు చేయగల సమర్థుడు. అంత అద్భుతాలను చేయగల సమర్థుడు. ఆయన చేసిన అద్భుతం నువ్వు కన్నులారా చూస్తావు ఈ నెల. ఆయన చేయబోతున్న అద్భుతం నువ్వు కన్నులారా చూస్తావు ఈ నెల. ఇంతవరకు అద్భుతాలే చూడలేదేమో, నా దేవుడు నీకోసం అద్భుతాన్ని సృజించబోతా ఉన్నాడు. నీకోసం ఆయన ఒక అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకోసము నిరాకారంగా ఉన్న ఆకాశంని, నిరాకారంగా ఉన్నటువంటి ఈ భూమిని ఆకారం కలగజేసిన వాడు కాదా? భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు కాదా? సూర్యచంద్ర నక్షత్రాలను నీకోసం సృజించిన చేసిన దేవుడు కాదా? నీకోసము చెట్లని, నీకోసము సమస్తాన్ని సృజించిన గొప్ప దేవుడు కాదా? నీకోసం ఒక అద్భుతాన్ని చేయలేడా ఆయన? నీ భవిష్యత్తు కోసం ఒక అద్భుతాన్ని చేయలేడా? నేను అంటాను, నీ శరీరంని నిర్మించాడే, ఇదే ఒక అద్భుతం. నీ శరీరంలో అవయవాలు ఉన్నాయో, ఇదే ఒక అద్భుతం. ఎవరినైనా వెళ్ళి నాలాంటి కన్ను ఇంకోటి తయారు చేయమని చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళి నాలాంటి చెయ్యి ఇంకోటి తయారు చేయమని చెప్పండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాలాంటి ముక్కే ఇంకోటి క్రియేట్ చేయమని చెప్పండి. ఆర్టిఫిషియల్గా అయితే చేయగలుగుతారు, ప్లాస్టిక్ సర్జరీ అయితే చేయగలుగుతారు. మనలాంటి ముక్కు, మనలాంటి కాలు, మనలాంటి గుండె, మనలాంటి కడుపు, మనలాంటి అవయవాలు ఎవరైనా నిర్మించగలుగుతారా? ఆయన నీ శరీరాన్ని ఒక అద్భుతంగా మార్చివేశాడు. ఆయన
నీ జీవితంలో అద్భుతాన్ని చేయలేడా? నీ పుట్టుకే ఒక అద్భుతము. ఆయన నీకు అద్భుతాన్ని చేయలేడా? అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి.